ఇదిగో ప్రభా వర్షాలు పలకకు గ్రూప్లో తండ్రి నాయన ఇలాగా ఉదయమనే నాయన నిన్ను ఆరాధించడానికి నీ వాక్యం వినడానికి నాయన అపోస్తుల విశ్వాస ప్రమాణము చెప్పుకోవడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. యేసయ్యా నాయన ఇంత ప్రేమ చూపిస్తున్నారు తండ్రి మా పట్ల, నాయన విశ్వాసుల పట్ల నీ యొక్క శిలువ రక్తాన్ని కార్చి ప్రభువా తండ్రి మమ్మల్ని నాయన తండ్రి పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన పరమదైవం నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాను ప్రభువా. దేవాది దేవా దేవాది దేవా స్తుతులకు పాత్రుడా, కూడి వచ్చినటువంటి మా అందరిలో హృదయంలో ఏ అవసరత ఉన్నదో ఆత్మీయ అవసరత తీర్చండి. దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడండి. యుద్ధాలని ఆపండి ప్రభా. ఇస్రాయేల్ దేశమును నాయన రక్షించండి ప్రభా తండ్రి. నాయన ఈ యొక్క ఇరాన్ మీద యుద్ధాలు, ఇరాన్ నాయన దేశాల మీద విరుచుపడుతున్నటువంటి యుద్ధాలని నాయన మీరు నాయన అరికట్టండి. ఇదిగో వాక్యము నాయన అంత్యకాలంలో శ్రమలు వచ్చినాయని, యుద్ధాలు వచ్చినాయని ప్రభా తండ్రి, రాకడ సమీపంగా ఉందని, రహస్య రాకడ రోజుల్లోనే ఉందని సత్యాలు నాయన మాకు బయలుపరుస్తున్నారు. అది నాయన గ్రహించుకొని నాయన మా బంధువులు, మా పిల్లలు, మేము సైతం ప్రభా విశ్వాసంలో కానీ నాయన వెనకబడి ఉన్న నాయన తండ్రి రక్షణ లేకుండా నశించిపోతున్న వారు మా బంధువుల్లో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయడం మాకు నేర్పించండి. వారి కొరకు మొరపెట్టడం మాకు నేర్పించండి. నాయన అన్ని లేని వారికి నీ సువార్తను చెప్పాలి నాయన. చెప్పనివ్వకుండా భారతదేశంలో అనేక కట్టడలు నాయన క్రైస్తవుల మీద యుద్ధాలు ప్రభా దయల్లో వేయడం, పాస్టర్ని నాయన శ్రమ పెట్టడం, నిందలు వేయడం నాయన తండ్రి, యాంటీ కన్వర్షన్ బిల్ అని చెప్పి అనేక రాష్ట్రాల్లో నన్ను ఇది అమల్లో ఉంది ప్రభా. దీన్ని బట్టి మేము ఎలాగ తండ్రి నన్ను ఎదుర్కోవాలో ఇవన్నిటిలోనూ నాయన మీరు సహాయం చేయండి. ఇప్పుడు వాక్యం ఎత్తినట్టుగా పరిశుద్ధుని నాయన నీ ఆత్మ అభిషేకంతో నాయన నింపి వాక్యాన్ని ఇమ్మని అడుగుచున్నాను. ఇంటర్నెట్ ఫెయిల్యూరు నాయన, ఇంకా తండ్రి నాయన మెకానికల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫెయిల్యూర్స్ లేకుండా వాక్యం క్లియర్గా రావడానికి సహాయం చేయండి. ఎవరు కూడా తండ్రి నేను అనాలోచితంగా ఉండకుండా ఉండేట్లు సహాయించండి ప్రభా తండ్రి. నాయన ఈ యొక్క ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపమని నజరేడని శక్తి గల యేసే నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అందరికీ వందనండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్. ప్రస్తుతం వారు ఆర్డిటి హాస్పిటల్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ గాను మరియు బత్తలపల్లి హాస్పిటల్ కు డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వారి ప్రియమైన సతీమణి డాక్టర్ మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్. వారు కూడా అదే హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ మినీ ఫియోనా మరియు డాక్టర్ ప్రవీణ్ గార్లకు 3 సంతానము. మరి తరచుగా వారు మన మధ్య వాక్య పరిచయం చేస్తూ ఉంటారు. దయచేసి మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని చూసుకుందాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయస్సు చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారమే వారికి తగును. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వోన్నత స్థలములో ఆసీనుడైనటువంటి మా నాయన సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభా, ఉదయకాలం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. మీరు మా కొరకు సిద్ధపరిచిన వాక్యం నాయన, దీన్ని ధ్యానించడానికి మీరు మాతో మాట్లాడబోతున్న సంగతులను హృదయంలో భద్రపరచుకొని మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము చదివిన ఈ భాగము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగి ఉండండి. మీరు ఇంకా చిన్నపిల్లవాళ్ళు కాదు,
బలమైన ఆహారం మీకు కావాలి. అయితే బలమైన ఆహారం ఎవరికి తగును అంటే దోస్ హు హ్యావ్ ఎక్సర్సైజ్డ్ దేర్ సెన్సెస్, ఎవరైతే తమ జ్ఞానేంద్రియములను సాధకము చేశారో వారికే ఇది బలమైన ఆహారము తగును అంటున్నాడు. ఈ లాస్ట్ మనం విన్న మెసేజ్ చాలా మంది తెలిసే ఉంటుంది. అది మనము చర్చి ఎంత ప్రాముఖ్యమైనది, సంఘం ఎంత ప్రాముఖ్యమైనది, అది దేవుని యొక్క నిత్య సంకల్పము. అలాగే మనమందరము మరి ప్రభువులో రక్షింపబడతాము, లేదంటే ప్రభు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానంలో మనం కూడా పాలి భాగస్థులమే, దూరస్థులము కాదు సమీపస్థులం అనే మర్మము ఏ విధంగా దానికి బిగినింగ్ ఉంది. మొదటి నుండి అది దాచిపెట్టబడి ఉంది. అయితే సంఘం అనేది నిత్య సంకల్పము. సింపుల్ గా చెప్పాలంటే చర్చ్ ఈజ్ ద ఇటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ హిస్టరీ. అంటే మానవ చరిత్రకు నిత్య సంకల్పం ఏంటి అంటే సంఘం. సో అందులో మనం చదివినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 13 వరకు మనం చదివినప్పుడు మనము అక్కడ చాలా క్లియర్ గా ప్రధానులతోనూ అధికారులకు మరి తెలియజేయడానికి మరి నానా విధములైనటువంటి జ్ఞానము వారికి తెలియజేయడానికి అని మనం అక్కడ చదివినాం. ఒక ఆత్మీయ కోణం విశ్వాసి కలిగి ఉండాలి అనేది, ఒక స్పిరిచువల్ డైమెన్షన్ మనం కలిగి ఉండాలి అనేది కూడా మనం అక్కడ చదివినాం. అయితే దాన్ని ఇక్కడ ఇప్పుడు మనం కొంచెం లోతుగా చూడబోతున్నాం. విశ్వాసి మరి ఒక ఆత్మీయ ప్రపంచం, అదృశ్యమైన ప్రపంచంలో జరుగుతున్న సంగతులను ఆయన ఎలా చూడాలి, మరి అవి ఎందుకు అలా జరుగుతున్నాయి, ఆ అదృశ్యమైనటువంటి ప్రపంచము మరి ఎవరు దాన్ని గవర్న్ చేస్తారు అనేది మనము చూద్దాం. మొట్టమొదటిగా మనం చూడాలంటే కొంత బేసిక్స్ మనం తెలుసుకుంటే అది ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొట్టమొదటి వాక్యంలోనే మనం గమనిస్తే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అర్త్ అని ఉంటుంది. ఫస్ట్ వచనమే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి వచనమే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అర్త్. ఆదియందు మనం మొదటి వచనం చూస్తే ఆదికాండంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అయితే ఇది ఈ విశ్వం అంతా కూడా ఒక 3 కాంపోనెంట్స్ తో సృష్టించబడింది. ఈ విశ్వం అంతా కూడా మనం సింపుల్ గా చెప్పాలంటే టైం, స్పేస్ అండ్ మ్యాటర్. కాలము, అంతరిక్షము, పదార్థం. కాలము, అంతరిక్షము, పదార్థం. మ్యాటరే సమ్ టైమ్స్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ నుంచి మ్యాటర్ వస్తుంది. సో పదార్థం మరియు శక్తి ఒక్కటి దాని కిందనే మనం తీసుకోవాలి. సో కాలము, అంతరిక్షము, పదార్థం, ఇది ఈ ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ యూనివర్స్ అని మనం చెప్పొచ్చు. ఏదైనా ఫండమెంటల్ కాంపోనెంట్ ఉండాలి అంటే ఈ 3 టైం, స్పేస్ అండ్ మ్యాటర్. మనం చదివిన ఫస్ట్ మాటలోనే ఇన్ ద బిగినింగ్, ఆది యందు అంటే అది టైం. సో అక్కడ స్టార్ట్ అవుతుంది, అది టైం. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అంటే స్పేస్, అంతరిక్షం, అండ్ అర్త్ మ్యాటర్, పదార్థం. సో ఫస్ట్ వచనంలోనే, ఫస్ట్ లైన్లోనే మరి ఎంతో సైన్స్ మరి ఉందని మనము చెప్పొచ్చు. టైం, స్పేస్, మ్యాటర్. ఆది యందు అంటే టైం, ఆయన ఆకాశమును సృజించెను అంటే స్పేస్, అంటే అంతరిక్షము, ఆకాశము. అర్త్ అంటే మ్యాటర్. మ్యాటర్ అంటే దానికి ఒక మాస్ ఉండాలి,
ఆక్యుపై చేసుకోవడానికి ఒక స్పేస్ ఉండాలి. సో భూమికి ఒక మాస్ ఉంది, దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఒక స్పేస్ ఉంది. సో ఈ 3 మనము గమనిస్తే అత్యంత ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ యూనివర్స్. అయితే దేవుడు ఈజ్ ఎటర్నల్ అండ్ అవుట్ ఆఫ్ స్పేస్. అంటే నిత్యత్వంలో ఉన్న ఆయనకు స్పేస్, ఆయనకు టైం అంటే కాల పరిమితి ఆయనకు ఉండదు. కాలాన్ని సృష్టించినప్పటికీ కాల పరిమితిలోకి తండ్రి అయిన దేవుడు రాడు. హీఈస్ ఎటర్నల్ అంటే అవుట్ ఆఫ్ టైం. అండ్ హీఈస్ స్పిరిట్ అంటే ఆయన ఆత్మదేవుడు. అంటే ఆయనకు స్పేస్ ఉండదు. అంటే మరి ఆయన ఆకాశంలో, అంతరిక్షంలో భాగం కాదు. దాని బయట ఉండి ఆయన దాన్ని సృష్టించాడు. టైంకు బయట నుండి ఆయన టైంను సృష్టించినాడు. మ్యాటర్కు బయట నుండి, పదార్థం బయట నుండి ఆయన దాన్ని సృష్టించినాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి మన పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తే మనకు చాలా క్లియర్ గా కొన్ని వచనాలు చూస్తే మనకు అది అర్థమవుతుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దల సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేటు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడేటు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాం. అంటే వాట్ ఎవర్ మ్యాటర్ గాడ్ హ్యాస్ మేడ్, అంటే ఆ భూమి. అయితే ఇది దృశ్యమైనవి కనబడుతున్నవి పదార్థముచే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాం. ఆయన ఒక పదార్థాన్ని రా మెటీరియల్ తీసుకొని మరి భూమిని తయారు చేయలేదు. అయితే ఒక పదార్థము కలుగును గాక అన్నాడు, భూమి కలుగును గాక, మరి నక్షత్రములు కలుగును గాక. సో అవి కలిగినాయి, ఆయన మాట చేత అవి కలిగినాయి. కానీ మనం ఏదైనా తయారు చేయాలంటే మనకు రా మెటీరియల్ కావాలి. కానీ రా మెటీరియల్తో ఆయన తయారు చేయలేదు, కానీ ఆయన మాట చేత దృశ్యమైనవన్నీ కూడా ఏదైనా పదార్థం చేత తయారైందంటే పొరపాటు, అది పదార్థము చేత తయారవ్వలేదు. అదే అక్కడ అంటున్నాడు, పదార్థములచే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించు చున్నాము. అయితే ఈ టైం, స్పేస్, మ్యాటర్ ఫస్ట్ వచనంలోనే మనం గమనిస్తే ఇవన్నీ ఒకేసారి సృష్టించబడినాయి. ఇవన్నీ కూడా ఒకటేసారి ఇవి సృష్టించబడినాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకుంటే ఈ టైం, స్పేస్, మ్యాటర్, కాలము, అంతరిక్షము, పదార్థము లేక శక్తి, మ్యాటర్ ఆర్ ఎనర్జీ, ఇది మనం అర్థం చేసుకుంటే మనకు ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, విశ్వాసిగా అది ఎలా మనం దాన్ని గ్రహించాలి, దాన్ని ఎలా మనం చూడాలి అనేది మనకు అర్థమవుతుంది. స్పిరిచువల్ రెల్మ్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యం దానికి మీనింగ్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే పరలోక రాజ్యం అనొచ్చు, ఆత్మ సంబంధమైన రాజ్యం అనొచ్చు, అదృశ్య ప్రపంచం కూడా అని అనొచ్చు. ఏంటంటే ఇట్ ఈస్ ఒక చోట ఏం రాయబడింది, ఇట్ ఈస్ రియాలిటీ దట్ ట్రాన్సెండ్స్ అండ్ ఈజ్ నాట్ బౌండ్ బై ఫిజికల్ లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. అంటే ఇది ఈ రియాలిటీ అంటే ఈ వాస్తవికత, ఇది అతీతమైన వాస్తవికత అని అర్థం. సో ఇది అతీతమైన వాస్తవికత భౌతిక ప్రపంచంలో కాలం కానీ అంతరిక్షం కానీ దీన్ని బంధించలేవు. భౌతిక ప్రపంచంలో కాలం కానీ స్పేస్ కానీ టైం కానీ ఈ యొక్క వాస్తవికతను బంధించలేవు. సో ఇది అతీతమైనది. దాన్నే మనం
స్పిరిచువల్ రియాలిటీ, ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచము, స్పిరిచువల్ రెల్ అంటాం. ఇంకా ఒక చోట కూడా ఏం రాయబడిందంటే ఇది కనిపించని శాశ్వతమైనటువంటి వాస్తవికత. కనిపించని శాశ్వతమైనటువంటి వాస్తవికత దేన్ని కూడా ఇది ఏది కూడా దీన్ని భౌతిక రాజ్యానికి సంబంధించింది ఏది కూడా దీన్ని బంధించలేదు. మనిషి ఉనికి కంటే ముందు ఇది ఉంది. మనిషి ఉనికి కంటే ముందు ఇది ఉంది. ఇది శాశ్వతమైనటువంటి వాస్తవికత. ఏది కూడా దీన్ని బంధించలేదు. ఎవరుంటారు దీంట్లో అంటే హూ విల్ గవర్న్ ది స్పిరిచువల్ రెల్మ్ అంటే ఈ ఆత్మ సంబంధమైన రాజ్యం ఎవరి చేత నడిపించబడుతుందంటే దేవుని చేత, దేవదూతల చేత, అలాగే పడద్రోయబడినటువంటి అపవాది చేత, అపవాది యొక్క దూతల చేత. ఇది సో ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్ ఆఫ్ టైం అని మనం విన్నాం. టైము పరిమితి ఉండదు దీనికి. ఎందుకంటే దేవుడు టైంకు అవుట్ సైడ్గా, టైంకు బయట నిలబడి దాన్ని ఆయన సృష్టించినాడు. కాల పరిమితిలోకి ఆయన రాడు. అందుకే మనము కీర్తనలు 94లో చూస్తే ఆయనకు 1000 దినములు ఒక్క రోజుతో సమానము అని మనము అదే సేమ్ 2వ పేతురులో కూడా ఉంటుంది. అలాగే మనం చూస్తే మొదటి రాజులు 8:27లో కూడా, మొదటి రాజుల గ్రంథం 8:27లో కూడా ఏమనుంటుందంటే నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టి. ఆకాశ మహాకాశములు కూడా మిమ్మల్ని పట్టజాలవు. అంటే హీ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఫిజికల్ యూనివర్స్. అంటే బాహ్య సంబంధమైనటువంటి ప్రపంచానికి, బాహ్య సంబంధమైనటువంటి అంతరిక్షానికి, దానిలో భాగమైన కాలానికి, టైంకి ఆత్మ సంబంధమైన రాజ్యంలో పరిమితి లేదు. ఆత్మ అంటే సింపుల్ గా ఈ రెండు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని పరిమితి చేయలేవు. సో అది అంత విశాలమైనది, అతీతమైనటువంటి వాస్తవికత అని చెప్పొచ్చు. శాశ్వతమైనటువంటి వాస్తవికత. ఎందుకు ఈ శాశ్వతమైనటువంటి వాస్తవికత, అతీతమైనటువంటి వాస్తవికత, ఈ పదాలన్నీ ముందుకు పోతే మనకు క్లియర్ గా అర్థమవుతాయి. ఇది ఎందుకంటే కొంచెము ఆఫ్ ద టాపిక్ లాగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మనము దీన్ని ఫాలో అవుతా పోయినామంటే మనకు కొంచెం క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము, స్పిరిచువల్ రెల్, అదృశ్యమైనటువంటి ప్రపంచము, ఎవరు ఉంటారంటే అక్కడ దేవుడు, ఆయన దేవదూతలు, అపవాది, ఆయన దూతలు. మనం ఇందాకనే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 2-3 చోట్ల మనం చూసాం. ముఖ్యంగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము ఆ మాట చూడొచ్చు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులలో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. అక్కడ ఎఫ్సీలు రాసిన పత్రిక 3:8లో కూడా మరి పరలోకంలో ఉన్న ప్రధానులకును, అధికారులకును నానా విధమైనటువంటి జ్ఞానము చేయబడుటకై. అక్కడున్న ప్రధానుల, అధికారులు కూడా పడదొరయబడిన వాళ్ళే. ఎందుకంటే అక్కడ వారి గురించే చెప్పబడుతుంది. వారి ద్వారా మరి సంఘము ద్వారా ఎలా వారిని అడ్రస్ చేయాలి అనేది ఆయన యొక్క నిత్య సంకల్పం. సో ఈ స్పిరిచువల్ రెల్మ్ లో ఈ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం ఆయన డివైన్ ప్రోటోకాల్ అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడుస్తుంటుంది. ఒక ఆర్డర్ పెట్టినాడు ఆయన. మనిషికి ఒక ఆర్డర్ పెట్టినాడు, అలాగే అంతరిక్షంలో ఒక ఆర్డర్ పెట్టినాడు. అంతరిక్షంలో మనం చూస్తే ప్రతి ఒక్క నక్షత్రానికి, ప్రతి ఒక్క ప్లానెట్ కు ఒక ఆర్బిట్ ఉంటుంది. అది అందులోనే తిరుగుతుంటుంది. భూమి కూడా అందులోనే తిరుగుతుంటుంది. ఏది కూడా ఆయన పెట్టిన లాస్, ఆయన పెట్టిన కొన్ని చట్టాలు ఉన్నాయి, కాన్స్టెంట్స్ పెట్టినాడు కొన్ని పైన.
కొన్ని ఫోర్స్లు పెట్టినాడు. అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా తన పని అవి ఆ చేసుకొని పోతుంటాయి. ఎక్కడ కూడా డిసార్డర్ అనేది వాటికి ఉండదు. అయితే మనిషి తన యొక్క అవిధేయత వలన, తన యొక్క గర్వం వలన ఆయన పాపంలో పడి మరి దేవునికి దూరమైనాడు. అంటే దేవునికి దూరమైనంటే హీ లాస్ట్ కాన్షియస్నెస్ ఆఫ్ హెవెన్. పరలోక సంబంధమైనటువంటి అవగాహన, పరసంబంధమైనటువంటి అవగాహన మనిషి దేవునికి అవిధేయత చూపి దాన్ని పోగొట్టుకున్నాడు. సో ఆ పరసంబంధమైనటువంటి అండర్స్టాండింగ్ కూడా ఆయనకు పోయింది. సో అదే తిరిగి మనము ఆ పరసంబంధమైనటువంటి అండర్స్టాండింగ్ ని, ఆ పరసంబంధమైనటువంటి అవగాహన పొందుకున్నామంటే అది దేవుని కృపనే. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి శిలలో తను తాను అప్పగించుకొని ఆయన పునరుత్థానుడై మన పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే తిరిగి మనం కోల్పోయినటువంటి ఆ పరసంబంధమైనటువంటి అవగాహనను మనకు ఆయన అనుగ్రహించినాడు. సో ఆ పరసంబంధమైనటువంటి అవగాహన ఎవరి ద్వారా మనం పొందుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా, ఆయన యొక్క అండర్స్టాండింగ్ ద్వారా తిరిగి మనం దాన్ని పొందుకున్న మనము దానిలో లోతుగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అనేదే పౌలు గారి ఆకాంక్ష. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ఆకాంక్ష. ఎందుకు లోతుగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మన బాహ్య ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను, బాహ్య ప్రపంచంలో అవైలబుల్ గా ఉన్న ఆయుధాలతోనే పోరాడుతున్నాం. బాహ్య సంబంధమైన ప్రపంచంలో, మన కంటికి కనపడే ప్రపంచంలో జరిగే యుద్ధాలు అంటే అది మనకు జరిగే అవమానం కావచ్చు, మనకు కలిగిన అనారోగ్య పరిస్థితి కావచ్చు, మనకు కలిగిన ఏమంటారు నష్టం జరగచ్చు, మనకు కలిగినటువంటి అనిశ్చితి అయి ఉండొచ్చు, అసమానత అయి ఉండొచ్చు, ఏదో ఒక రూపంలో అది మనకు జరిగి ఉంటుంది. సో ఆ బాహ్య ప్రపంచంలో జరిగిన ఆ యుద్ధానికి, జరుగుతున్న యుద్ధానికి బాహ్య సంబంధమైనటువంటి ఆయుధాలు వాడే విశ్వాసిగా మనం ఉండకూడదు. మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు వాడే విశ్వాసిగా ఉండాలి. ఆ పోరాటము ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో, ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో మనం పోరాడాలి. కానీ ఇక్కడ అశాశ్వతమైనటువంటి భూమి మీద మనం పోరాడకూడదు. అశాశ్వతమైనటువంటి మనుషులతో మనము పోరాడకూడదు అనేదే ఈ యొక్క మరి మెసేజ్ యొక్క ముఖ్య సారాంశం. సో ఇది అర్థం కావడానికి మనము 2 కాన్సెప్ట్స్, టైం, స్పేస్ అండ్ మ్యాటర్, సోల్, స్పిరిట్, సోల్, బాడీ, ఈ 2 కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటే మనకు ఈ స్పిరిచువల్ రెల్మ్ అనేది, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అనేది మనకు అర్థమవుతుంది. సో ఇందాకనే మనం చెప్పినప్పుడు ఏ విధంగా అయితే మనిషి అవిధేయత చూపి కిందికి పడద్రోయబడి పరసంబంధమైనటువంటి అవగాహన కోల్పోయి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం యొక్క అవగాహన కోల్పోయినాడు. అది కోల్పోయినాడు కాబట్టి మనిషికి మొట్టమొదట బాలశిక్షకుడిని ఇవ్వడం జరిగింది. బాలశిక్షకుడిని ఇచ్చిన తర్వాత, అంటే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు రావడము, ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి బోధించడము, దానిని వెల్లడిపరచడము మనము క్లియర్గా చూస్తున్నాం. అయితే మనం చాలా చోట్ల చదివినాం, దేవుడు ఆత్మై ఉన్నాడు అంటే స్పిరిట్, గాడ్ ఇస్ స్పిరిట్. యోహాను సువార్త 4:24 చదివినాము, ఇంకా ఇంకొక చోట చదివినాము. సో స్పిరిట్ అంటే న్యూమా, గ్రీక్ భాషలో న్యూమా అంటే బ్రెత్, అంటే ఊపిరి. సో ఆదికాండంలో మనం చూసినప్పుడు ఆయన మనిషి మరి నరుణ్ణి మట్టితో చేసి వానిలో జీవవాయువు ఊదగా వాడు జీవాత్మ ఆయను. అయితే ఆ జీవాత్మ ఎందులో ఆ వాయువు శరీరంలో ఊదినాడు అంటే మట్టితో చేసినటువంటి శరీరంలో ఊదినాడు. సో మట్టితో, భూమి మీద ఉన్నటువంటి మట్టితో చేసినటువంటి శరీరంలో జీవవాయువు ఆయన ఊదినప్పుడు అది జీవాత్మ అయింది. సో ఆ జీవాత్మ అంటే మన శరీరంలో ఉన్న జీవాత్మ
ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని చూడగలదు. బట్ మనము శరీరంలో ఉన్నాం కాబట్టి, అంటే ఈ మట్టి నుంచి చేసిన శరీరంలో ఉన్నాం కాబట్టి వీఆర్ యాంకర్డ్ టు ది ఫిజికల్ రెల్మ్. అంటే ఈ బాహ్య ప్రపంచంలో మన లంగరు వేయబడింది. ఈ బాహ్య ప్రపంచంలో మన లంగరు వేయబడింది. అంటే మన శరీరంలో జీవాత్మ ఉంది కాబట్టి మనకు ఈ భూమి మీద ఆపరేట్ చేయడానికి లైసెన్స్ ఏంటంటే మన శరీరమే ఈ భూమి మీద ఆపరేట్ చేయడానికి మనకు లైసెన్స్. ఇప్పుడు మనం భూమి మీద ఉన్న మట్టితో ప్రభు మనల్ని తయారు చేసి మనల్ని జీవవాయువు ఊది పోయి చంద్రుని మీద మనల్ని పెట్టలేడు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ కి మనము తట్టుకోలేము. చంద్రుని మీద మనం నివసించేది ప్రణాళిక ఉండింటే అక్కడ మట్టి తీసి ఆయన తయారు చేసి జీవవాయువు ఊతాడు. సో ఈ ఫ్లెష్ అంటే ఈ శరీరము ఇట్ ఈస్ అన్ యాంకర్ టు ఫిజికల్ రెల్మ్. అంటే న్యాచురల్ బాహ్య ప్రపంచంలో జీవాత్మ మనలో ఉంది, ఆయన ఊదినాడు. కానీ అది మన శరీరంలో ఊదినాడు కాబట్టి మన శరీరం ఎప్పుడు కూడా లంగరేసుకొని ఈ ఫిజికల్ రెల్మ్ అంటే ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఉంటది. కానీ దాంతో ఆత్మ సంబంధమైన ప్రపంచంలో, అదృశ్యమైనటువంటి ప్రపంచంలో జరిగే సంగతులను మనము చూడగలం, గ్రహించగలం. చూడగలం అంటే చెప్పాలంటే సింపుల్ గా మనము గ్రహించగలం. ఆ గ్రహింపు ఎట్లా కోల్పోయినామంటే మరి ఆదాము చేసినటువంటి తప్పుదం వల్ల, అవ్వ చేసినటువంటి అవిధేయత వలన మనిషి ఆ గ్రహింపు కోల్పోయినాడు. ఎప్పుడైతే ఆ గ్రహింపు కోల్పోయినాడో మరి మనం చూడొచ్చు మొట్టమొదటి నరహత్య పాపం చేయడం. అక్కడ నుంచి ఇంకా దానికి అంతు లేకుండా ఇంకా సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చేటప్పటికి కానీ ఆ తర్వాత కానీ ఇంకా పరిమితి లేదు. ఇంకా మనిషి చేయవలసిన పాపానికి ఇంకా పరిమితే లేదు. ఘోరాతి ఘోరము మన ఊహకు అందనటువంటి మరి పాపములు కూడా అప్పుడు చేసినాడు, ఇప్పుడు జరుగుతున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటంటే మనము వి లాస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ రెల్మ్. అంటే ఆత్మ సంబంధమైన రాజ్యం యొక్క అవగాహన పాపం చేత మనిషి కోల్పోయినాడు. అయితే తిరిగి ఎలా ఆయన దాన్ని సంపాదించుకున్నాడంటే, తిరిగి మనం ఎలా దీన్ని గ్రహించుకున్నాము, సంపాదించుకున్నామంటే సింపుల్, యేసుక్రీస్తు ప్రభు వారి కృప వలన తిరిగి మనము అవగాహనను తెచ్చుకున్నాం. సో మొదటి తెస్సలోనికలో ఒక మాట రాయబడి ఉంటుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము, చాలాసార్లు కూడా మనం చదివి ఉంటాము. 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును కాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడును కాక. ఆత్మయు జీవమును శరీరము, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. అంటే ఆత్మ ద డీపెస్ట్ పోర్షన్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ కు ఈ ఆత్మ, ఈ ప్రాణము కనపడదు, దేహం మాత్రమే కనపడుతుంది. స్పిరిట్, సోలు కనపడదు, బాడీ మాత్రమే కనపడుతుంది. స్పిరిట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ లివ్స్. స్పిరిట్, మనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఇప్పుడు అది కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని కృప వలన ఏం జరిగింది, ఆ ఆత్మ రీజనరేట్ చేయబడింది, రెన్యూ చేయబడి దాంట్లో దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అందులో నివసిస్తున్నాడు. మనము మొదటి కొరింథీలో చూస్తే కొన్ని మాటలు, మొదటి కొరింథీలో చూస్తే మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు.
అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గనుక గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. సో చాలా క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధించుతున్నాము. సో తర్వాత సోల్, స్పిరిట్ అయిపోయింది, సోల్ ప్రాణము. అయితే ఏంటి ఈ సోల్ అంటే? ఇది ఆ ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్నది. ఇది నీ యొక్క పర్సనాలిటీ, మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే మన యొక్క స్వీయ అవగాహన, మన యొక్క వ్యక్తిత్వం. మనం ఏ విధంగా ఆలోచిస్తాము, ఏ విధంగా రీజన్ చేస్తాము, ఏ విధంగా కన్సిడర్ చేస్తాము, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏంటి, ప్రేమ, కోపము, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ అవర్ సోల్, మన ప్రాణము, మన వ్యక్తిత్వము, మన పర్సనాలిటీ. దట్ ఈస్ సోల్. మూడవది బాడీ. బాడీ ఏంటంటే మన బాహ్య సంబంధమైనటువంటి శరీరము. అది ఏ విధంగా నువ్వు సోల్లో, ఏ విధంగా నువ్వు ప్రాణములో సెల్ఫ్ కాన్షియస్నెస్, స్వీయ అవగాహన కలిగి ఉన్నావో, నీ శరీరము వరల్డ్ కాన్షియస్నెస్ ను కలిగి ఉంటుంది, ప్రపంచ అవగాహన కలిగి ఉంటుంది. ఈ ప్రపంచ అవగాహన కలిగిన నీవు ఏం చేస్తావంటే నీ మెటీరియల్ వరల్డ్ అంటే బాహ్య సంబంధమైన ప్రపంచాన్ని ఎలా తెలుసుకుంటావు అంటే నీలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలతో, నీలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలతో, చూపుతో, వినికిడితో, వాసనతో, టచ్తో, టేస్ట్తో బాహ్య సంబంధమైన ప్రపంచాన్ని నువ్వు కాంటాక్ట్ అవుతావు, మనము కాంటాక్ట్ అవుతాం. సో వీ హ్యావ్ 5 ఫిజికల్ సెన్సెస్: టచ్, హియరింగ్, టేస్ట్, స్మెల్, విజన్. సో ఈ 5 ఫిజికల్ సెన్సెస్ బాహ్య ప్రపంచానికి మన బాడీ కనెక్ట్ అవుతుంది. సో స్పిరిట్, సోల్, బాడీ. స్పిరిట్ అంటే ఆత్మ. ఆ ఆత్మలో మరి దేవుడు, ప్రభు కృప వలన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందులో నివసిస్తున్నాడు. సోల్ అంటే మన యొక్క స్వీయ అవగాహన, మన యొక్క వ్యక్తిత్వం, మన ఆలోచన, మన విధానం, మన ఎమోషన్స్. అలాగే బాడీ, శరీరము, అది బాహ్య సంబంధమైన ప్రపంచంతో ఎలా కాంటాక్ట్ అవుతుంది అంటే సింపుల్, మనకున్న 5 జ్ఞానేంద్రియాలతో, 5 ఫిజికల్ సెన్సెస్తో అది కనెక్ట్ అవుతుంది. సో ఇది ఈ 3 మనము చూడొచ్చు. అయితే మళ్ళీ హెబ్రీ 5:14 కోసం ఏమంటున్నాడు? వారి జ్ఞానేంద్రియములను సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కనుక బలమైన ఆహారమే వారికి తగును. సో దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కూడా ఆడ మాట ఉంటుంది, బట్ స్ట్రాంగ్ మీట్ బిలాంగెత్ టు దెమ్ దట్ ఆర్ ఫుల్ ఏజ్, ఈవెన్ దోస్ హూ బై రీజన్ ఆఫ్ యూజ్ హ్యావ్ దేర్ సెన్సెస్ ఎక్సర్సైజ్డ్ టు డిసర్న్ బోత్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడు ఎక్సర్సైజ్ చేయాలంటే మన ఫిజికల్ సెన్సెస్ సరిపోవు. మన శరీరంలో భాగమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియాలు సరిపోవు. అదే అని చెప్తున్నాడు అక్కడ. మంచి చెడు గ్రహించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియాలను సాధకం చేయాలా, దాన్ని ఎక్సర్సైజ్ చేయాలా. దాన్ని సాధకం చేస్తేనే విశ్వాసి అయినటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను వివేచించగలము, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గ్రహించగలము. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో జరుగుతున్న సంగతులను గ్రహించితే భూ సంబంధమైనటువంటి పోరాటంలో భూ సంబంధమైనటువంటి ఆయుధాలను వెతుక్కోము. ఈ పోరాటము ఆత్మ సంబంధమైనది కాబట్టి నేను దేవునికి దగ్గరగా జరిగి ఆయనకు నన్ను నేను తగ్గించుకొని ఆయన దగ్గరకి వెళ్ళి నేను క్షమాపణ కోరి, పోరాటము ఇక్కడ చేయవలసింది కాదు, అక్కడ
ఇక్కడ చేయవలసింది ఈ పోరాటంలో దేవుని యొక్క ఉద్దేశం నేను ఆయనకు దగ్గరగా జరగాలి, ఆయనతో లోతుగా సమయాన్ని స్పెండ్ చేయాలి, ఆయనతో లోతుగా నేను సమయాన్ని గడపాలి అనే అవగాహన మనకు రావాలనే మరి ప్రభు యొక్క ఉద్దేశం. అలా రావాలి అంటే వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ స్పిరిచువల్ సెన్సెస్. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియములను సాధకం చేసినారు కాబట్టి వారికి బలమైన ఆహారం ప్రభును, మంచి చెడ్డ ఏంటో వారికి తెలుసు. సో అది మనము విశ్వాసులుగా మనం దాన్ని గ్రహించాలి. మన యోహాను సువార్త 3:5-6 మనం చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. ఆత్మ గురించి చాలా క్లియర్ గా రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 12:2 కూడా శరీరం గురించి రాయబడింది. ప్రాణం గురించి రాయబడింది, సోల్ గురించి రాయబడింది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8:11-13 కూడా ఇది చూద్దాం. 8:11-13 శరీరం గురించి రాయబడింది. ఏమని? మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. మొట్టమొదటగా ఆయన మన ఆత్మను జీవింపజేసినాడు. నశించిపోతున్న మన ఆత్మను జీవింపజేసినాడు. ఆత్మను జీవింపజేసి నెక్స్ట్ పోర్షన్ అయిన ప్రాణంను జీవింపజేసినాడు. నెక్స్ట్ పోర్షన్ అయిన ప్రాణం అంటే సోల్ను జీవింపజేసి ఆ తర్వాత శరీరమును జీవింపజేసినాడు. అదే 11వ వచనంలో ఇక్కడ రాయబడింది. ఏమని? క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. 13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్టుగా చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపినట్టుగా జీవించెదరు. సో రెన్యువల్ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్పిరిట్, తర్వాత సోల్, తర్వాత బాడీ, ఆత్మ, ప్రాణము, దేహం. సో ఈ విధంగా మొట్టమొదట మన ఆత్మను ఆయన కఠినమైనటువంటి హృదయం మనలో తీసేసి మరి ఆయనను అంగీకరించే ఆత్మను, ప్రభువును విశ్వసించే ఆత్మను ఇచ్చాడు. అక్కడ నుంచి మన ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు విశ్వాస అయినటువంటి మనం ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచం ఎందుకు ఇది అవసరమైంది, ఇది ఎలా వర్క్ అవుతుంది మనం తెలుసుకున్నాము. కొన్ని ఉదాహరణలు మనము చూస్తే మనకి ఇంకొంచెము క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 19-20 వరకు మనము చూడచ్చు. 5వ అధ్యాయము 19-20. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగూ చేయను. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అగుపరచును. సో తండ్రి ఏం చేస్తున్నాడో కుమారుడు వాటిని చూస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్ గా చూడడం లేదు, కానీ ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో తండ్రి ఏ కార్యము తలంచుతున్నాడు, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఎల్లప్పుడూ మరి ఆయన దగ్గర కనిపెట్టి తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగూ చేయు. చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఏదైతే తండ్రి చేస్తున్నాడో, ఎక్కడ చేస్తున్నాడో, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో డివైన్ ప్రోటోకాల్ ప్రకారము ఏదైతే జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభు దాన్ని గమనించి దాన్ని గ్రహించుకొని అదే ఇక్కడ చేస్తున్నాను. అది ఇక్కడ చేయడం వలన అది గొప్ప కార్యము అవుతుంది. నేను గొప్ప కార్యం చేయడం లేదు,
ఏదైతే తండ్రి ఉద్దేశించుతున్నాడో దానిని నేను చేస్తున్నాను కాబట్టి అది గొప్ప కార్యం అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు దీన్ని మనకు ఆలోచించుకుంటే, ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో ఇది దేవుని చిత్తము అనే గ్రహింపు విశ్వాసి తెలుసుకొని తన జీవితంలో రాబోయే కష్టాన్ని, నష్టాన్ని ఆయన లెక్క చేయకుండా, ఆ శ్రమను గ్రహించకుండా ప్రభువుకు దగ్గరగా జీవించినప్పుడు, ఆయన ప్రణాళిక నెరవేరినప్పుడు, ఆయన చిత్తం నెరవేరినప్పుడు అది ఒక గొప్ప కార్యం అయిపోతుంది. సో గొప్ప కార్యములు మనం చేయలేం, కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామో, ఆత్మ సంబంధమైన రాజ్యంలో జరుగుతున్న సంగతులను గ్రహించుకుంటామో, ఆ గ్రహింపు కలిగినప్పుడు ఇట్ ఆటోమేటికల్లీ బికమ్స్ ఎ గ్రేట్ వర్క్. నీకు నష్టం జరిగిండొచ్చు, నీకు ఒక గొప్ప ప్రమాదం జరిగిండొచ్చు, నువ్వు ఒక వ్యక్తిని కోల్పోయిండొచ్చు, ప్రియమైన వ్యక్తిని కోల్పోయిండొచ్చు, లేదంటే నీ అనారోగ్యం క్షీణించిపోయిండొచ్చు, లేదంటే సడన్ గా నువ్వు నీ ఆస్తి నష్టం అయిండొచ్చు, సడన్ గా నువ్వు నీ వ్యాపారంలో విపరీతమైన నష్టాన్ని ఎంచుకోండొచ్చు. అయితే ఎప్పుడైతే నువ్వు దీన్ని గ్రహించుకొని ప్రభువుకు దగ్గరగా జరిగి ఇది ఇది ఆయన ప్రణాళికలో భాగము అని గ్రహించుకుంటావు, ఇట్ బికమ్స్ ఏ గ్రేటర్ వర్క్. అందుకే ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనం చూస్తే 12:14లో 12లో 12వ వచనం మనం చూస్తే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయి, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. ప్రభు కంటే గొప్ప కార్యములు మనం చేస్తామంటే ఎట్లా చేస్తాము? ప్రభు కంటే గొప్ప కార్యములు మనం చేయాలంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఏ విధంగా ఆయన అయితే తండ్రి ఏం చేస్తున్నాడో చూచినాడో, దాన్ని గ్రహించుకొని దాన్ని చిత్తాన్ని నెరవేర్చినాడో, మనం కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. ఆయన ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి అనే గ్రహింపు అంటే మనకు పరసంబంధమైనటువంటి అవగాహన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు పొందుకున్నాం. మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఆ సెన్సెస్ ని, అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియములను సాధకం చేయాలి. అప్పుడు వీ విల్ డూ గ్రేటర్ థింగ్స్ దాన్ జీసస్. ప్రభు కంటే గొప్ప కార్యములు చేస్తాం మనం చెప్పట్లేదు, ప్రభువే చెప్తున్నాడు. అది నేను వెళ్తున్నాను, మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు, చేయబోతున్నారు. సో విశ్వాసైన మనము ఇది ఈ ఆత్మ సంబంధమైన రాజ్యంలో జరిగే సంగతులను గ్రహించాల. 2వ కొరింథీలో కూడా మనం చాలాసార్లు చదివినటువంటి మాట. 2వ కొరింథీలో 4వ అధ్యాయంలో ఇంకా దీని గురించి చాలా క్లియర్ గా ఉంటుంది. 16 నుంచి మనం చూసుకుంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమభారము కలుగజేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏం చెప్తున్నానంటే, మాకు చాలా శ్రమలు ఉన్నాయి, చాలా శ్రమలు మేము ఎదుర్కొంటున్నాం. అయితే ఈ శ్రమలు మాకు పెద్ద ఇబ్బంది చేయట్లే. ఏమంటున్నాడు? క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు. ఎందుకు క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమ అంటున్నాడంటే, మేము అదృశ్యమైనవి నిదానించి చూస్తున్నాము. అదృశ్యమైన పైన చదివితే మనకు అర్థమవుతుంది. మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక. అదృశ్యమైన వాటివి అంటే ఆత్మ సంబంధమైన రాజ్యంలో జరిగే సంగతులను చాలా కేర్ఫుల్ గా, రెక్లెస్ గా కాకుండా, దుడుకు స్వభావంతో కాకుండా నిదానించి చాలా జాగ్రత్తగా దేవునితో సమయం గడిపి, మరి దేవుని వాక్యంలో సమయం గడిపి, ప్రార్థనలో సమయం గడిపి, ఆయన చిత్తం కోసం కనిపెట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రం ఉండి ఈ చులకని శ్రమ మాకు ఏమంటున్నాడు? అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమభారమును కలగజేయుచున్నది. ఎలాగనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి ఆత్మ సంబంధంలో జరిగేది శాశ్వతమైనది, రియల్ థింగ్. శాశ్వత మనకి ఇక్కడ జరుగుతున్నది రియల్ కాదు. ఫిజికల్ వరల్డ్ లో, బాహ్య ప్రపంచంలో జరుగుతున్నది రియల్ కాదు. అదృశ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో
అది బాహ్య ప్రపంచంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అదృశ్యమైన ప్రపంచంలో కొన్నిసార్లు అపవాది ఆ తన యొక్క మరి నిరంకుశ పరిపాలనను తీసుకొస్తాడు అని మనం కూడా లాస్ట్ టైం చదివాం. ఈ అపవాది కూడా అదృశ్యమైనటువంటి ప్రపంచంలో అతనికి కూడా ఆధారం ఉంది. హీ హాజ్ ఎ బేస్. పడద్రోయబడినాడు, పరలోకం నుంచి అపవాది పడద్రోయబడినాడు. అయితే హీ హ్యాస్ ఎ బేస్ ఇన్ స్పిరిచువల్ రెల్మ్, అంటే ఆత్మ సంబంధమైన రాజ్యంలో అతనికి ఆధారం ఉంది కాబట్టి ఆయన కూడా అక్కడ నుంచి గవర్న్ చేస్తుంటాడు. సో దేవుని ప్రణాళికలు ఎలా చెడగొట్టాలి, ప్రభువు యొక్క ప్రోటోకాల్ని, డివైన్ ప్రోటోకాల్ని ఎలా ఛేదించాలి, ఎలా దాన్ని చెడగొట్టి దేవుని బిడ్డలను పడద్రోయాలి, లేదంటే క్రైస్తవేతరులను ఎలా ప్రపంచంలో నిరంకుశ పరిపాలనకు తీసుకొని రావాలి, ఎలా వారి మీద ప్రభావితం చేయాలని ఏ విధంగా ప్రభు ఒకవైపు నుంచి ఆయన ప్రోటోకాల్ని చేస్తుంటే అపవాది కూడా అతని పని అతను నిర్విరామంగా ఆత్మ సంబంధమైన రాజ్యంలో పోరాడుతుంటాడు. సో అందుకే ఏమంటున్నాడు పౌలు, మేము నిదానించి అదృశ్యమైన సంగతులను నిదానించి మేము చూస్తున్నాం, చాలా జాగ్రత్తగా మేము చూస్తున్నాం. సో ఆ స్పిరిచువల్ రియాలిటీస్ ని మేము గ్రహించుకుంటున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి వాస్తవికతను, ఆత్మ సంబంధమైన రాజ్యంలో జరుగుతున్న సంగతులను గ్రహించుకోవడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం, నిదానించి మేము చూస్తున్నాం. సో మనము ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఒక మాట చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రిక మొదటి అధ్యాయంలోనే 17వ వచనం 19 కలిసి ఉంటాయి. ఫస్ట్ మాటనే మనం చూస్తే, మరియు మీ మనోనేత్రములను వెలిగింపబడినందున, మన మనోనేత్రములు వెలిగింపబడి అవి గుడిదనంలో ఉంటే అవర్ స్పిరిచువల్ ఐస్ హావ్ బీన్ ఓపెన్, ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెండ్ అంటాడు. ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెండ్. ఎవరు ఎన్లైటెండ్ చేసినారు? యేసుక్రీస్తు ప్రభు చేసినాడు. ఆయన ఏం చేసినాడు? ఆయన చేసినాడు కాబట్టి ఆయన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో, అవన్నీ కూడా మనము గ్రహించుకున్నాం. ఆయన మన నేత్రాలకున్న గుడ్డితనాన్ని తొలగించినాడు కాబట్టి. సో ఏది మనం చూస్తామో అది మన యొక్క స్థితిని రివీల్ చేస్తుంది. వాట్ వి సీ రివీల్స్ అవర్ హార్ట్, మన హృదయ స్థితిని రివీల్ చేస్తుంది. విశ్వాసిగా నువ్వు బాహ్య సంబంధమైన ప్రపంచంలో పోరాడుతున్నావా? అంటే బాహ్య సంబంధమైనటువంటి జరుగుతున్న సంగతులు నువ్వు ప్రభావితం అవుతున్నావు అంటే ఇంకా నువ్వు దాన్ని మనము పాలు తాగే స్థితిలోనే ఉన్నాము. సింపుల్ గా చెప్పాలంటే బాహ్య సంబంధమైన జరుగుతున్న ఇబ్బందులు జరుగుతున్నప్పుడు నీ పోరాటము బాహ్యంగానే ఉంది. అంటే వ్యక్తులతో పోరాడుతున్నావు, లేదంటే నీకు నువ్వే నచ్చ చెప్పుకొని, లేదంటే నీకు నువ్వే దేవుని మీద కోపం పెట్టుకొని పక్కకు జరిగిపోయినావు, సంఘంలో రావడం లేదు, లేదంటే నీకు జరిగిన నష్టాన్ని బట్టి నువ్వు మనసులో కష్టం పెట్టుకున్నావు. సో ఇవన్నీ కూడా బాహ్య సంబంధంగా పోరాడడం. బాహ్య సంబంధంగా పోరాడే స్థితిలో మనం ఉంటే ఇంకా మనం స్టిల్ వీఆర్ కిడ్స్, స్టిల్ ఇంకా పాలు తాగే దశలోనే మనం ఉన్నాము. మనము ఆ దశలో నుంచి రావాలి, వచ్చి మన జ్ఞానేంద్రియములను సాధకం చేయాలి అనేది మరి ప్రభు యొక్క ఆశ. ఇంకొక ఉదాహరణ చూసి మనము ముందుకు పోతాం. యెరెమీయా రాసిన పత్రికలో ఒక మాట, మనము యెరెమీయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయంలోనే ఒక మాట, చాలా విలువైనటువంటి మాట. యెరెమీయాను మరి పంపించేటప్పుడు నువ్వు ఇంకా వెళ్ళి దేవుడు చెప్పిన మాటలను చెప్పాలి. అవి ఎంత కఠినమైనవైనా మీ ప్రజల మీదకి రాబోయే మహా ఉగ్రతను నువ్వు వారికి చెప్పాలి అన్నప్పుడు యెరెమీయా యాజ్ యూజువల్ గా నేను బాలుడనే, మాట్లాడుకున్న శక్తి చాలదు ప్రభా అని మనం అక్కడ 6వ అధ్యాయంలో చూస్తాం. తిరిగి 11కి వస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెరెమీయా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను.
అందుకు బాదము చెట్టు చువ్వ కనపడుచున్నదని నేను అనగా. అయితే ప్రభు అడుగుతున్నాడు, యెర్మీయా నీకేం కనపడుతుంది అంటే, ప్రభువా నాకు వినాశనం కనపడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు ఘోరాతి ఘోరంగా శత్రువుకు అప్పగింపబడతారు వారి యొక్క పాపాన్ని బట్టి, చాలా కఠినమైనటువంటి పరిస్థితి మాకు రాబోతుంది అని నాకు కనపడుతుంది ప్రభువా అని చెప్పలేదు. ప్రభువా నాకు బాదము చువ్వ కనపడుతుంది అంటే, చలికాలం అయిపోయిన వెంటనే వసంత ఋతువు స్ప్రింగ్ సీజన్లో ఇస్రాయేల్ ప్రాంతంలో మొట్టమొదటిగా వచ్చే చెట్టు ఏంటంటే బాదం చెట్టు. బాదం చెట్టు మొట్టమొదటిగా వస్తుంది. రమ్మని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదట మొలిచే చెట్టు ఏంటంటే బాదం చెట్టు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మీ ఇశ్రాయేలు ప్రజల పట్ల, నా ప్రజల పట్ల వాగ్దానం నెరవేర్చడానికి నేను అంత ఆతురంగా ఉన్నాను, అంత నిబద్ధత కలిగి ఉన్నాను. వాగ్దానాన్ని నేను స్లోగా నెరవేర్చే దేవుడను కాదు. మనం అనుకుంటాం ఆ వాగ్దానం ఇచ్చి 10 సంవత్సరాలు అయింది ప్రభా ఇంకా నెరవేరలేదని. సో కాలం దాని టైంకు ఖచ్చితంగా అది నెరవేరుతుంది. సో నిజంగా యెర్మీయా లాగా మనకు కూడా ఈ వినాశనంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఇశ్రాయేలు ప్రజలు వినాశనానికి గురవుతున్నారు, కానీ ప్రభు వారిని వదిలిపెట్టే దేవుడు కాదు. తిరిగి మళ్ళా వాళ్ళని రెస్టోర్ చేస్తాడు. తిరిగి మళ్ళా దేవుని ప్రజలుగా వాళ్ళు నిలబడతారు అనే ఆ వినాశనంలో ఒక ముగింపు కాదు, ఒక ఏమంటారు, ఒక స్టార్టింగ్, ఒక మంచి ఫ్యూచర్ కనపడుతుందా? మనం అనుకుంటాం అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది, నా నా ప్రపంచం అంతా అంధకారం అయిపోయింది, ఇంకా నేను ముందుకు పోయే పరిస్థితి లేనే లేదు, తలకిందులు నేను ఉన్నా కానీ నా లైఫ్ ఎండ్ అయిపోయింది అంతే, ఇంకా నన్ను ఎవరు దీంట్లో వచ్చి బయటికి తీసుకురాలేని ఊబిలో నేను చిక్కుకొని పోయినాను అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు, యెర్మీయా నీకు ఏం కనపడుతుంది అంటే, ప్రభువా నాకు బాదము చువ్వ కనపడుతుంది. ఐ కెన్ ఏబుల్ టు సీ ఆల్మండ్ ట్రీ బడ్. అంటే ఖచ్చితంగా ప్రభు ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి మళ్ళీ ఆయన రెస్టోర్ చేస్తాడు. నాశనానికి గురైనా కానీ, ఆయన యొక్క శిక్షకు గురైనా కానీ తిరిగి తప్పించుకుంటాడు, తిరిగి వాళ్ళను గొప్ప రాజ్యంగా చేస్తాడు అనే ఇది ఆ విజన్ యెర్మీయా గ్రహించుకున్నాడు. అందుకే ఏమంటున్నాడు 12వ వచనంలో, యెహోవా నీవు బాగుగా కనిపెట్టింది. యు హ్యావ్ సీన్ వెల్. యెర్మీయా నువ్వు బాగుగా కనిపెట్టింది, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. సో విశ్వాసిగా మనము వినాశనాన్నే చూస్తున్నామా, లేకపోతే ఆత్మ సంబంధమైన రాజ్యములో దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. ఖచ్చితంగా ఆయన తిరిగి మనల్ని రెస్టోర్ చేసే దేవుడు, తిరిగి మనల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు అని యెర్మీయా లాగా ప్రభువా నేను బాదం చువ్వ చూస్తున్నాను, ఐ కెన్ సీ ఆల్మండ్ ట్రీ బడ్ అనే స్థితిలో మనం ఉన్నామా, లేదా వినాశనాన్నే చూస్తున్నాము, అయిపోయింది ఇంతటితో ముగింపు లేదు అని పాలు తాగే స్థితిలో మనం ఉన్నామా అనే ప్రశ్న మనము వేసుకోవాలి. ఒక చోట కూడా ఒక స్టేట్మెంట్ భక్తుడు రాసిందంటే, యూ విల్ నెవర్ బీ సమ్వన్ దట్ యూ కెన్ సీ, యూ విల్ నెవర్ బీ సమ్వన్ దట్ యూ కెన్ సీ అండ్ మూవ్ విత్ గాడ్ అంటిల్ యూ క్విట్ లెటింగ్ వాట్ యు సీ బీయింగ్ డిక్టేటెడ్ వాట్స్ గోయింగ్ ఆన్ న్యాచురల్ వరల్డ్. అంటే బాహ్య సంబంధమైన ప్రపంచంలో జరుగుతున్న సంగతులను నిన్ను డిక్టేట్ చేస్తున్నాయి, నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి అంటే అది నువ్వు ఫిట్ చేయకపోతే, బాహ్య సంబంధమైన ప్రపంచంలో జరుగుతున్న సంగతులు నిన్ను ప్రభావితం చేస్తున్నాయి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనే ఆలోచన, అనే గ్రహింపును నువ్వు ఫిట్ చేయకపోతే, యూ విల్ నెవర్ బీ సమ్వన్ దట్ క్యాన్ సీ అండ్ మూవ్ విత్ గాడ్. దేవుని చూడలేవు, ఆయనతో కలిసి ప్రయాణము చేయలేవు నువ్వు గిన ఇది విడిచిపెట్టకుంటే. బాహ్య సంబంధమైనటువంటి ప్రపంచంలో జరిగే సంగతులు నిన్ను ప్రభావితం చేస్తున్నాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనే అవగాహన, గ్రహింపు విడిచిపెడితే
యూ కెన్ సీ సమ్వన్, యూ కెన్ సీ గాడ్ అండ్ మూవ్ విత్ గాడ్. దేవుని చూడగలవు, ఆయన ప్రభావాన్ని చూడగలవు, దాంతో కలిసి ప్రయాణం చేయగలవు. అదైనా విడిచిపెట్టకుంటే బాహ్య సంబంధమైనటువంటి ప్రపంచంలో జరిగే సంగతులు ఇప్పటికీ మనల్ని ప్రభావితం చేస్తున్నాయి, ఇప్పటికీ మనల్ని కోపానికి గురి చేస్తున్నాయి, నిరాశకు గురి చేస్తున్నాయి, నిస్పృహకు గురి చేస్తున్నాయి అంటే మనం ఇంకా ప్రభువుని గ్రహించుకోలేదు, ఇంకా ఆయనను లోతుగా తెలుసుకోలేదని మనకు నేను చెప్పడం కాదు, పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చూస్తే మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. మీరు బలమైన ఆహారం మీకు తగును ఎప్పుడంటే, ఎప్పుడైతే మీరు జ్ఞానేంద్రియములను సాధకము చేసినారు. ఇంకా చివరిగా 2వ రాజుల గ్రంథంలో మనము రెగ్యులర్గా చూసిన సందర్భమే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 14, 17. 6వ అధ్యాయము 14, 17లో కూడా మనం చూస్తే అక్కడ ఈ సందర్భం మనం చూడొచ్చు. ఆడ మరి ఎలీషా యొక్క మరి ఆయన సేవకుడు అక్కడ ఉన్న గుర్రాలను రథాలను చూసి భయపడిపోతాడు. దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి 15th వర్స్ బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడిన అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కండ్లను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. ఎలీషాకు కనపడింది మన చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు ఉన్నాయని, కానీ ఆ సేవకునికి కనపడలే. ఎందుకంటే ఎలీషా ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో జరుగుతున్న సంగతులు ఏంటి అని అతను గ్రహించినాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన పోరాటము చేయబోతున్నాడు. అందుకే ప్రభువా ఇతని గుడ్డితనాన్ని తొలగించండి, ఇతని కన్నులు తెరవండి, అప్పుడు ఇవన్నీ కనపడతాయి. చాలాసార్లు మనకు ఆ గుడ్డితనం వచ్చేసింది. అయితే ఆ గుడ్డితనం పోవాలంటే సింపుల్ ఒకటే లాజిక్, ఏం లేదు, మనం ప్రభుతో సమయం ఎక్కువ గడపాలా, ఆయన వాక్యాన్ని వినాలా, వినడమే కాదు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆతురపడాలి. ఏ విధంగా అయితే ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఆతురపడుతున్నాడో ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఆతురపడాలి. అప్పుడే మనకు ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో జరిగే సంగతులు మనము గ్రహించగలం. మనం అనుకోవచ్చు ఇది ఏదో బహుమానం కాదు. ఆత్మ సంబంధమైన రాజ్యంలో జరిగే సంగతులు గ్రహించాలంటే సింపుల్, హ్యావింగ్ ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో సత్సంబంధము కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. మన పోరాటము ఆత్మ సంబంధమైన రాజ్యంలో మన పోరాటం ఉంటుంది, కానీ బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితులతో, బాహ్య సంబంధమైనటువంటి మనుషులతో మనము పోరాడం. అలా పోరాడడం వల్ల ఏమి యూజ్ కూడా లేదు. సో ఇది మనము కొన్ని ఉదాహరణలు, విశ్వాసిగా స్పిరిచువల్ రెల్మ్ అంటే ఏంటి, ఆత్మ సంబంధం ఇందాక చెప్పినట్టు అది బహుమానం కాదు. ఆత్మ సంబంధమైన రాజ్యంలో సంగతులు తెలుసుకోవాలని ఇంకా రేపటి నుంచి మనము రోజు ప్రభువా నాకు తెలియాలి 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 అని మనము ప్రార్థన చేయకూడదు. మనం ఎప్పుడైతే ప్రభువుతో సమయం గడుపుతూ ఉంటామో, ఆయనతో మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాము, ఆటోమేటిక్గా మనకు ఆత్మ సంబంధమైన సంగతులు మనం గ్రహించగలము. మనవే కాదు, ఇతరులు కూడా మనం గ్రహించగలము. ఇతరుల జీవితంలో జరిగే సంగతులు కూడా మనం గ్రహించగలము. వారి జీవితంలో జరగబోయే పెను మార్పు, యూ టర్న్ జరగబోతుంది పలానా వ్యక్తికి ఈ సంఘటన వలన అనే గ్రహింపు కూడా మనకు వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉంటేనే మనకు వస్తుంది. సో ఇది బహుమానం కాదు, బహుమానం వేరు. మరి
భాషలు మాట్లాడడము, స్వస్థత వరములు అవి వేరు. ఇది వరం కాదు, కానీ మరి ఇది దేవునితో మనకు కలిగే క్లోజ్ రిలేషన్షిప్ వల్ల మనము ఆయన యొక్క ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, అపవాది ఏ విధంగా ఆపరేట్ చేస్తాడు, ఆయన ఏ విధంగా ఆపరేట్ చేస్తాడు, మనము ఆయన చిత్తం ఏంటి, ఏది అపవాది ప్రణాళిక, ఏది దేవుని ప్రణాళిక, ఏ దాన్ని మనం ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ముగించే ముందు కొన్ని విషయాలు మరి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మనం మొట్టమొదటగా చూసింది మరి ఏ విధంగా సృష్టింపబడింది. మొట్టమొదటి వరుసే చాలా క్లియర్గా, సో ఆ 3 టైం, స్పేస్ అండ్ మ్యాటర్ ఫస్ట్ వరుసలోనే మనం చూసాము. సో అయితే తండ్రి అయిన దేవుడు వాటి పరిమితిలోకి రాడు. అవన్నీ ఆయన బయట ఉండి సృష్టించినవి, టైం, స్పేస్ అండ్ మ్యాటర్. సో అలాగే స్పిరిట్, సోల్ అండ్ బాడీ, ఈ 3 కూడా ఏ విధంగా ఆపరేట్ చేస్తాయి. స్పిరిట్ ఆత్మ, ప్రాణము, దేహము, అవి మనలో భాగము. ప్రభు దాని యొక్క రెన్యువల్ అంటే ఏ విధంగా ఆత్మ అది మనకు ఏ విధంగా రెన్యూ చేయబడింది, అక్కడ నుంచి ఏ విధంగా ప్రాణము రెన్యూ చేయబడింది, అక్కడ నుంచి ఏ విధంగా మన శరీరములు రెన్యూ చేయబడినాయి అనేది కూడా మనము క్లియర్గా చూసాము. జీవాత్మ, మనకు జీవవాయువు ఊదాం కాబట్టి మనం జీవాత్మగా ఉన్నాం. అందుకే మనము రోమిలకు రాసిన పత్రిక 8లో మనం అక్కడ చూస్తే లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ గురించి అందులో ఉంటది. సో ఆ జీవాత్మ తిరిగి మనము దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని ప్రభు తిరిగి మళ్ళీ ఆయన మనల్ని రెస్టోర్ చేసినాడు. కాబట్టి సెల్ఫ్ కాన్షియస్ నుంచి ఇప్పుడు మనం బయటకు వచ్చి హెవెన్ కాన్షియస్నెస్ అంటే పరసంబంధమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాం. ఇన్ని రోజులు మన పర్సనాలిటీ, మన అవగాహన అంతా కూడా, మన ఎమోషన్స్ అన్ని కూడా భూ సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి ఆయన ఆత్మలో మార్పు తీసుకొచ్చినాడో, ఆ అవగాహన, ఆ పర్సనాలిటీ, ఆ రీజనింగ్, ఆ థింకింగ్ అన్ని కూడా పరసంబంధమైన వాటితో కనెక్ట్ అయిపోయినాయి. అందుకే మనలో మార్పు వచ్చింది. అందుకే మనలో ముందు మన సెన్సెస్ మారిపోయినాయి. ముందు మాట్లాడుతున్న చెడు మాటలు ఇప్పుడు నువ్వు మాట్లాడడంలే, ముందు చూస్తున్న చెడువి నువ్వు చూడడంలే, ముందు టచ్ చేసిన చెడువి ఇప్పుడు నువ్వు టచ్ చేయడంలే, ముందు వినిన చెడ్డ మాటలు ఎవరన్నా ఇప్పుడు అవి వినడానికి నీకు అసహ్యం వేస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ యువర్ ఫిజికల్ సెన్సెస్ ఇప్పుడు అవి స్పిరిచువల్ సెన్సెస్ అని, ఆ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియములు కేవలం మనం ఆయన కృప వలన పొందుకున్నాము. అవి వెలిగింపబడినాయి. అయితే ఇంకా వాటిని లోతుగా మనము ధ్యానం చేసి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యములో జరుగుతున్న సంగతులు ఏ విధంగా మనము ఎలీషా చూశాడు, ఏ విధంగా యెర్మియా చూశాడో, ఏ విధంగా ఆయన సేవకులు చూశారో, అలా మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తే మన కష్టాల గుండా మనం నావిగేట్ చేసుకొని వెళ్ళగలం. సో అలా అదృశ్యమైనటువంటి సంగతులు నిదానించి మనం చూడడానికి, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో జరుగుతున్న సంగతులు గ్రహించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమెన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఇప్పటి వరకు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత గురించి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ద్వారా అద్భుత వాక్య పరిచయం చేసిన డాక్టర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున వందనాలండి. టైం, స్పేస్, మ్యాటర్ ద్వారా ఈ విశ్వం నిర్మించబడింది. నిత్యత్వంలో ఉన్న దేవునికి కాల పరిమితి వర్తించదు. మనమైతే స్పిరిట్, సోల్, బాడీతో నిర్మించబడ్డాం. మన సోల్ అంటే మన వ్యక్తిత్వమే. మనం ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవాలి. మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. బాహ్య సంబంధమైన విషయాలు మనం విడిచిపెడితే
ప్రభు కార్యాలను మనం గ్రహించగలుగుతాం. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన అయ్య గారికి వందనాలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. లలిత సిస్టర్ వాళ్ళ ఇంట్లో ముగ్గురు చికెన్ పాక్స్ తో సఫర్ అవుతున్నారు. వాళ్ళ ముగ్గురు కొరకు ప్రార్థన చేయాలి అయ్య గారు. అలాగే వినీత్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఝాన్సీ గూడపాటి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభు, నీ దోషం ద్వారా ప్రభు నువ్వు ఇచ్చిన వాక్య విత్తనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అనేకమైన ఆత్మ సంబంధ విషయాలు తండ్రి మాకు బోధించిన విధానం బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. డాక్టర్ గారిని పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఆయన భార్యను బిడ్డల్ని ప్రభా అదేవిధంగా చేస్తున్న వృత్తిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని పరిచయం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా శరీరములు ప్రభా కనిపించే దేవతను ప్రభా వాటితో నిర్మించబడలేదు కానీ ప్రభా దృశ్యమైన ప్రతిదీ కూడా ప్రభా అయ్యా ప్రభా టైము స్పేస్ మ్యాటర్తో నిర్మించబడ్డదని ప్రభా వినగలుగుతూ ఉన్నావు. నువ్వైతే ప్రభా నువ్వే దేవతను ప్రభా అబౌవ్ ది టైం, అబౌవ్ ది స్పేస్ అండ్ అబౌవ్ ది మ్యాటర్గా నువ్వు ఉన్నావు తండ్రి. మేమైతే దేవతను ప్రభా అయ్యా ప్రభు శరీరము ఆత్మ దేవతను ప్రభా ఏ దేవతను ప్రభా దీంతో నిర్మించబడ్డాను ప్రభా ప్రాణంతో నిర్మించబడ్డాను వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈ శరీర సంబంధమైన ప్రభావ జ్ఞానాన్ని తగ్గించుకుని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము పోరాడిన ప్రభా దేవతను ప్రభా శరీరులతో కాదు కానీ ప్రభా వాయుమండల సంబంధ అధిపతితో మేము పోరాడుతూ ఉన్నాం ప్రభా. ఆ సర్వాంగ కవచాన్ని ధరించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీ బైబిల్లో దాగి ఉన్న అనేకమైన ఆత్మ సంబంధ విషయాలు ప్రభా అయ్యే తండ్రి అది కన్నా 1:1 ప్రభా అయ్యే తండ్రి తేట తెల్లంగా నువ్వు తెలియజేసిన దాన్ని బట్టి అదేవిధంగా ప్రభా హెబ్రీ పత్రిక 11:1 ప్రభా నువ్వు తెలియజేసిన అనేక ఆత్మ సంబంధ విషయాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి వాక్యం నేర్చుకుని ప్రభా అతను ప్రభా వాక్యం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అదేవిధంగా ఆ విధంగా ఆలోచన చేయడానికి ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దోషం దీవించండి. విత్తబడి వాక్యం 300 ఫలింపు చేయమని ఆ కుటుంబాన్ని కూడా ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబం మీద కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో ప్రభా బిడ్డ వాడబడడానికి సహాయం తెచ్చండి. అదేవిధంగా దేవతను ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. మా సహోదరి గృహంలో ప్రభా 3 బిడ్డలు తండ్రి అయ్యా స్మాల్ పాక్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారయ్యా. వారిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యం తెచ్చండి ప్రభా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. ఇంకెవరికి దేవతను ప్రభా విస్తరించకుండా ప్రభా అయ్యా దేవతను ప్రభా స్వస్థపరచమని బలపరచమని దేవతను ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా వినీతి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభా వినీతిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ప్రభా ఝాన్సీ గూడపాటి గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. కార్యం చేయండి తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా హృదయ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న దేవతను ప్రభా విజయ్ కుమార్ గారిని అదేవిధంగా తండ్రి ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో. బిడ్డ రాకపోకల్లో జ్ఞాపకం చేసుకోవడం మనం దీవించండి ప్రభా. కాట్నాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మేకట దత్తన ప్రభా రమణ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దత్తన ప్రభా కాట్నాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా అశ్వంత్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దత్తన ప్రభా మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి. సోని సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి మధ్యన ఆపరేషన్ జరిగిన దేవతన ప్రభా దత్తన ప్రభా ముంబైలో ఆపరేషన్ జరిగిన బిడ్డను ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా. సంపూర్ణ స్వస్థ విడుదల కలుగజేయండి తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా ఎవరైతే ప్రార్థన అవసరాలు అడిగారో తండ్రి వారి విషయంలో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించేవాడా సర్వస్వం ఎద్దకు వచ్చి సెలవు ఇచ్చినట్టుగా ప్రభా నీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రతిరోజు విధంగా వాక్యం వినడానికి ప్రభా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సాకృష్ణ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, తేజ ప్రిన్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఓటింగ్ వారిని దీవించండి. అదేవిధంగా ప్రార్థించే బిడ్డలు అదేవిధంగా వాక్యం చదివే బిడ్డలు ప్రభా ఉదయకాల సమయం లేచి ప్రార్థన చేసి బిడ్డలు ఆరాధన చేసి బిడ్డలు ఇచ్చేతాను వారు అందరిని పేరు పెట్టి దీవించమని ఆశీర్వదించమని పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించి ఈరోజు వాళ్ళు చేయవలసిన ప్రతి కార్యక్రమంలో సూటైన మార్గాన్ని చూపించమని అదేవిధంగా దేవతను పర్వ జరగబోతున్న పామ్స్ అండ్ ర్యాలీస్లో గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఈస్టర్ ఆరాధనలో మీరే ఉండి సకల మహిమగంధ ప్రభావం పొందుకోమని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇటువంటి ఆందోళనలు కానీ ఇబ్బంది లేకుండా సమస్తము ఘనంగా క్రమంగా జరగడానికి సహాయం దయచేయమని నీ కృపించమని ప్రత్యేకంగా దినకాల తీర్మానం నింపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోక ముందు మా తండ్రి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించుము.
దీన్ని దీనిని తప్పించము తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధంతో అన్యాను స్వాకు చెప్పిన దాసులకి, అదేవిధంగా చికెన్ పాక్స్ ఇబ్బంది పడుతున్న బిడ్డలకు, కుటుంబానికి, అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి, అదేవిధంగా ఝాన్సీ కూడా పడ్డ వారికి, ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన డాక్టర్ ప్రవీణ్ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.